ప్రచారం చేస్తా ఉన్నారు. హ్మ్. సో, గ్రామంలోకి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా పని చేయబోతా ఉన్నారా? రాజకీయాలంటూ లేదు. మనము మన ఊరు పుట్టినాం కాబట్టి ఊరుకు ఏదో ఒక చేసి చూపెడదాము. మనం ఎంత కష్టపడ్డాము, మన అమ్మ నాన్న ఎట్లా పెంచిర్రు, ఆ మాట మీదకొచ్చి ఆహా! ఎందుకన్నా ఇంత బాధ ఎందుకు పడతా ఉన్నారు మీరు? కష్టం చేసినా కాబట్టని, ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి లోపటి నుంచి అలా వచ్చేస్తుంది. యాహ్! యాహ్! నిజంగా ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ సతీష్ అన్న ఎంత భావోద్వేగానికి గురైతా ఉన్నారు. అంటే గల్ఫ్ కార్మికుడికే తెలుసు. ఒక గల్ఫ్‌కెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటది. దాంతో పాటు అక్కడి నుంచి బాధలు పడి ఎన్నో దెబ్బలు తలిగి ఇయాల ఒక రాయి ఇయాల ఒక శిల్పంలాగా మారి ఇలా మీ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా ఇవాళ తను ముందుకు రావడం జరిగింది. స్కూల్ విషయం చూసుకుంటే జస్ట్ అక్కడ మీ స్కూల్ ఎంటర్ అవుతే ఫస్ట్ గేట్‌లే సరిగ్గా లేదు. చాలా మినిమమ్ మెయింటెనెన్స్ అన్నమాట. ఒక ఎంతైతే చేయగలుగుతారో అంత లేనే లేదు అక్కడ. పిల్లలు ఎంత తక్కువ స్ట్రెంత్ అంటే స్ట్రెంత్ ఎందుకు లేదు? ఐ గెస్ రఫ్‌లీ ఒక 50 మంది కూడా లేరని నా అంచనా. సో వాళ్ళకేం చేయగలుగుతాం? నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు వేడెందుకున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. సో ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఆలూరు మండలం రామచంద్రపల్లి గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థి అయితే మనతో అందుబాటులో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గ్రామంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం పనులు చేయబోతా ఉన్నారు అనే దానిపైన మనతో మాట్లాడడానికైతే సర్పంచ్ అభ్యర్థి సతీష్ అన్న అయితే ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్కారం. సో మీ గురించి మేము తెలుసుకున్నాము. ఒక గల్ఫ్ కార్మికుడిగా, దాంతో పాటు ఒక రైతన్నగా ఎన్నో బాధలు పడి ఇవాళ మీరు సర్పంచ్ అభ్యర్థిగా మీరు నామినేషన్ అయితే వేయడం జరిగింది. సో ఎందుకు సర్పంచ్ కావాలని మీరు నిర్ణయించుకున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. నేను చిన్ననాటి నుండి కష్టపడుతూ గల్ఫ్ ఎళ్ళినా. అయితే అక్కడ పడ్డ కష్టాల మీదకెళ్ళి నేను చిన్ననాటి నుంచి కష్టపడ్డా కాబట్టని, దానికి కష్టంగా ఆలోచించి ఎలా అయితే మనము ఈరోజు కష్టపడ్డాము, రేపు తెల్లారి ఇలాంటి కష్టాలు పడకూడదు అని గ్రామ ప్రజలకు సేవ చేసుకోవాలనే ఒక సంకల్పంతోటి ముందుకొచ్చాను. అయితే నేను చిన్ననాడు అడవిలాగా వెళ్ళిపోయి, అక్కడనే ఉండిపోయి ఎడారి ప్రదేశంలో బతికినా కాబట్టే నాకు కష్టం తెలుసు. అయితే చూస్తూ ఇక్కడొచ్చి చేసి, అయితే మనం గ్రామం లోపల నుంచి ఇంటి నుంచి వెళ్ళినాక 25 సంవత్సరాలు అక్కడ ఉన్నాము. ఇక్కడచ్చినాము ఏదో ఒక పని చేసి చూపెట్టాలా, కష్టం విలువ తెలిసినోడు కాబట్టని ముందుకు రావడం జరిగింది. ఓకే. అన్న ఇప్పుడు మీరు గ్రామంలో సర్పంచ్‌గా అధికారంలోకి వచ్చిన హ్మ్. మొదటి రోజు మీరు గ్రామంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు? మీకు ఎక్కువగా బాధ అనిపించినటువంటి విషయాలేమైనా ఉన్నాయా? నాకు బాధ కలిగిన విషయాలేంటంటే, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు గానీ, మా మెయిన్ రోడ్ నుంచి విలేజ్‌కి ఎళ్ళాలంటే ఒక 2 కిలోమీటర్లు లాంగ్ ఉంటది లోపలికెళ్ళడానికి. అయితే దానికి పిల్లలు గానీ, వృద్ధులు గానీ, అంటే నడవలేని పరిస్థితులు ఉన్న వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపిచ్చేది. అయితే అలాంటి వాళ్ళకు ఒక టైమ్ టేబుల్ ప్రకారంగానే సాయంత్రము, పొద్దున మనకు సేవ చేయాలని ఒక ఎలక్ట్రిక్ ఆటో లాంటిది పెట్టేసి, వాళ్ళకి సేవలందిస్తే బాగుంటే అనిపిచ్చింది. మళ్ళీ ఇంకో విషయం ఏందంటే, వీధి దీపాలు సాయంత్రం ఒక 7 అయిందంటే, వీధి దీపాలు సరిగ్గా పనియట్లేదు. అలాంటి వీధి దీపాలకు సోలార్ సిస్టమ్‌గా ప్రతి ఒక్క 75 మీటర్లకు ఒక లైట్ పెట్టేసి, అవి అలాంటి మనం వెలుతురు తీసుకొచ్చి, ఊరుకు మంచి సేవ చేయాలని ముందుకొచ్చిన. ఓకే. అన్న ఇప్పటివరకు మీ గ్రామాన్ని ఎంతోమంది సర్పంచులు పాలించడం జరిగింది. కానీ ఎవరికీ రానటువంటి ఆలోచనలు ఏవైతే మీరు ఒక మాట మాట్లాడుతా ఉన్నారు. రామచంద్రపల్లి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ నుంచి లోపలికి రావాలంటే నడుచుకుంటూ వస్తున్నారని చెప్పేసి బాధపడుతున్నారు. అవును. సో ఎందుకు గతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ బాధలు కనిపించలే? మీకెందుకు కనిపించినాయి? సార్ అది ఏందంటే, మనకు చిన్ననాటి నుంచి మనం కష్టపడి పైకొచ్చినాం గదా! అంటే కష్టం విలువ తెలుసు కాబట్టని కష్టపడ్డోడికి తెలుస్తదది. కష్టం విలువ తెలవనోళ్ళకు ఇక్కడ ఏదో పైన పైసలు సంపాదించేసుకొని దోసుకునే వాళ్ళకి తెలియదు కాబట్టని, మనం చిన్ననాటి నుంచి రూపాయి కూడబెట్టుకున్నాం కాబట్టనే కష్టం అనేది తెలుస్తది. మనం చిన్నప్పుడు కష్టపడ్డాం గాబట్టి. దాని గురించని ఇలాంటి కొన్ని నాకు మనసుకు కలిగించిన ఇబ్బందులు ఎవలైతే బాధపడతారో, ఆ బాధలు జూసి ఇట్లా ముందుకు రావడం జరిగింది. సో గ్రామంలో భద్రత విషయంలో హ్మ్. మీరింకా ఎలాంటి మార్పులు తీసుకురాబోతా ఉన్నారు? ఇప్పుడు అక్కడ మనం ఆడపిల్లలున్నారు. ప్రసవించే టైం ఉంటది. ఆడవాళ్ళు మగపిల్లలు పుట్టినప్పుడు, చేసినప్పుడు ఉంటది గదా! అలాంటి వాళ్ళకు నా వంతుగా సాయం చేసినట్టుంటారు. బీదవాళ్ళు, లేని వాళ్ళు, హాస్పిటల్ గారు ట్రాన్స్‌పోర్ట్ ఒక ఎగ్జాంపుల్ ఒక నిజామాబాద్ ఎళ్ళడానికి కూడా డబ్బులుండని వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళకు ఒక
లక్ష్మి కళ్యాణ లక్ష్మి లాగా పెట్టేసుకొని ఆడపిల్లలు పుడితే ఒక 3000 గాని, మగ పిల్లలు పడితే ఒక 1500 రూపాయలు గాని అలా ఇచ్చేస్తే నా పేరు చిరకాలం ఉంటదని ఆశతోటి ఇళ్ళకి ఓకే. 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 సో, దీంట్లో చాలా రాజకీయాలు అనేటివి మీరు చూస్తా ఉన్నారు. సో, మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తా ఉన్నారు. సో, గ్రామంలోకి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా పని చేయబోతా ఉన్నారా? రాజకీయాలంటూ లేదు. మనము మన ఊరు పుట్టినాం కాబట్టి ఊరుకు ఏదో ఒక చేసి చూపెడదాము. మనం ఎంత కష్టపడ్డాము, మన అమ్మ నాన్న ఎట్లా పెంచిర్రు, ఆ మాట మీదకొచ్చిన ఆహా! ఎందుకన్నా ఇంత బాధ ఎందుకు పడతా ఉన్నారు మీరు? కష్టం చేసినా కాబట్టని ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి లోపల నుంచి అలా వచ్చేస్తుంది. యాహ్! యాహ్! నిజంగా ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ సతీష్ అన్న ఎంత భావోద్వేగానికి గురైతా ఉన్నారు. అంటే గల్ఫ్ కార్మికుడికే తెలుసు. ఒక గల్ఫ్‌కెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటది. దాంతో పాటు అక్కడి నుంచి బాధలు పడి, పడి, పడి ఎన్నో దెబ్బలు తలిగి, తలిగి ఇయాల ఒక రాయి, ఇయాల ఒక శిల్పంలాగా మారి ఇలా మీ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా ఇవాళ తను ముందుకు రావడం జరిగింది. నిజంగా చాలా బాధపడతా ఉన్నారు. అన్న ఇంకా మార్పులు చాలా రావాల్సినవి ఉన్నాయి. సో, మీలాంటి వాళ్ళు ఇట్లాంటి బాధలు పడ్డ వాళ్ళు సర్పంచ్‌గా వస్తే ఎవరైతే బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బాధలు కూడా తీరిపోతాయని అర్థమైతుంది నాకైతే చూస్తేనే. సో, మీరు సీసీ కెమెరాస్ కావచ్చు, దాంతో పాటు రోడ్లకు సంబంధించి హాలత్ చాలా దారుణంగా ఉంది. సో, దీని గురించి ప్లాన్ ఏమన్నా చేసారా అన్న? రోడ్లు, డ్రైనేజ్ గాని అలాంటివి అక్కడ గుంతలు గుంతలు 2, 3 సార్లు యాక్సిడెంట్‌ల కింద కింద పడడం జరిగింది. అలాంటివి జరగకుండా చూద్దామన్నట్లు ముందు జాగ్రత్త తీసుకొని, అందరికీ కళ్ళల్లో మనము కనిపించేలా మనల్ని చూసి ఇప్పటి యువత గాని నేను ఆలోచించేదేంటంటే నన్ను చూసి ఇంకా ఇద్దరు ఆదర్శంగా తీసుకొని ముందుకొస్తే ఊరు అనేది డెవలప్ అయిపోయి కొద్ది మంచి పనులు చేసి చూపెడితే ఆహా! పలానా మనిషితోటి బాగుపడ్డాంరా అన్నట్లు ఒక పేరు రావాలనే సంకల్పంతోటి ఈళ్ళకు దిగడం జరిగింది. నేను కష్టం అనేది విలువ తెలిసిన వాళ్ళని కాబట్టని దాని గురించి ఇంత ఆలోచించి ముందుకొచ్చిన. లేకుంటే కష్టపడ్డానికి దేవుడి దయ వల్ల నాకు ఫలితం ఇచ్చిండు దేవుడు కష్టపడ్డం. దానికి గాకుండా మనం కష్టపడ్డది ఇతరులకు తెలాలా, ఇతరులు కూడా కొద్దిగా ఆలోచించాలా, నన్ను ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలా, అలాంటి ఉద్దేశంతోటి ఈళ్ళకి రావడం జరిగింది. ఓకే. అన్న మీరు గల్ఫ్ నుంచి వచ్చిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ ఉంటా ఉన్నారు. సో, హ్మ్. విద్య, వైద్యం అనేది గ్రామాలలో అంతంత మాత్రంగానే ఉంది. సో, మీరు అవును. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎలాంటి మార్పులు తీసుకురాబోతా ఉన్నారు? విద్య, వైద్యం అనేది ఇప్పుడు మనం విలేజ్‌కొచ్చేసి టీచర్ల కొరత ఉంటుంది అక్కడక్కడ. అలాంటి ఫిల్ చేయడం గానీ, పిల్లలకు కావాల్సిన సదుపాయాలు ఇప్పుడు పిల్లలు ఇక్కడి నుంచి ఒడ్డెకాలం నుంచి విలేజ్ నడుస్తూ యెస్. వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నడుస్తూ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళని చూసి ఒక 4 సార్లు కూడా నేను ఇట్లా నా స్కూటీ మీద తీసుకెళ్ళి డ్రాప్ చేయడం జరిగింది. అలాంటి పిల్లలు ఎంత కష్టపడుతుందో నేను చూశాను. ఆ చూసిన కష్టము ఎందుకంటే ఇప్పుడు గెలిచిన వెంటనే నేను చేసేది ఫస్టు పిల్లలకు ఎలక్ట్రిక్ ఆటో లాంటిది అరేంజ్‌మెంట్ చేసి, యెస్. పిల్లలకు పొద్దున ట్రాన్స్‌పోర్ట్ లాంటిది నేను చెయ్యాలని ఆలోచించుకున్నా నేను. అది ఫస్ట్ పాయింట్ అన్నది. ఓకే. అన్న ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, దాంతో పాటు ఏవైతే డ్రైనేజీకి సంబంధించినటువంటి వాటి గురించి మీరేం చెప్తారు? ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? డ్రైనేజ్ అంటూ ఎక్కడెక్కడ పైపులు వలగపోవడం గానీ, అలాంటివి గాకుండా చెత్త లాంటిది తీసేయడం గానీ, గడ్డలు లేకుండా దోమలు అలాంటివి పడుతూ ఉంటాయి గదా! దానికి ఎప్పుడు ప్రతి ఒక్క వీక్‌లో 15 డేస్‌కొకసారి మనము దోమలకు నియంత్రణ లెక్క మందులు స్ప్రే చేసి అలా అనారోగ్యం గాకుండా ఊరు ప్రజలను ఆదుకోవాలనే ఆశయంతోటి ఇందులోకొచ్చిన నేను. ఓకే. సో, ఇక్కడ గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందిన తర్వాత హ్మ్. సో, డే 1 నుంచే వాళ్ళు పెట్టినటువంటి ఖర్చులు ఎట్లనన్నా తీసుకోవాలని జెప్పేసి ఎవరైతే ప్రజలెవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టడం గావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బులు వసూలు జేయడం అనేది మనం కామన్‌గా చూస్తా ఉంటామన్న. అవును. సో, మీ గ్రామం నుంచి మీరు సర్పంచ్‌గా బాధ్యత తీసుకున్న నుంచి మీరెలా చేయబోతా ఉన్నారు పరిపాలన? ఫస్ట్ పాయింట్ నేను చెప్పబోయేదేందంటే, వాళ్ళకు ఏదైతే ఇబ్బందులైనా కళ్ళారా చూసినా, అవి ఒకటి స్టెప్ బై స్టెప్ పిల్లలకు గానీ, వృద్ధులు గానీ నడిచిపోవడం అలాంటి వీధి దీపాలు గానీ, సోలార్ సిస్టమ్ లైట్స్ ఎవ్రీ మీటర్‌కొకటి. హ్మ్. మళ్ళీ ప్లసు ప్రసవించే టైంల 3000 గానీ, మగ బిడ్డలకు 1500 అలాంటివి చేస్తూ, చేస్తూ పోతూ నన్ను జూసి ఆదర్శంగా తీసుకొని ముందుకొచ్చేసి, మనం గ్రామ పంచాయతీ లోపల ఉన్న క్లీన్‌నెస్ చూసి ఇతరులు నేర్చుకొని ఆహా! శబ్బాష్ అనేటట్లుగా పేరు తీసుకొచ్చుకోవాలన్న తాపత్రయంతో ఈళ్ళకి రావడం జరిగింది. ఓకే. సో, ఇక్కడ మీకు బంగారం లాంటి పిల్లలు గూడా ఉన్నారని జెప్పేసి మాకు తెలుస్తుంది. సో, మా నాన్నకి నేను ఖచ్చితంగా సపోర్ట్ ఉంటా అని జెప్పేసి వెల్ ఎడ్యుకేటెడ్‌గా నితిన్ మాట్లాడడం జరిగింది కూడా. సో, నితిన్‌ని ఏ రకంగా పరిచయం చేస్తారన్న?
అదిగా నేను నా మంచితనము, నా కష్టపడ్డదానికి దేవుడిచ్చిన వరం. సో ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయితోని మనం మాట్లాడదాము. ఎందుకంటే మా నాన్నకి నేనున్నా అని చెప్పేసి తను భరోసా వేయడానికి అయితే వచ్చారు. ఎందుకంటే గ్రామంలో అందరూ ఒక కుటుంబంలాగా అందరం కలిస్తేనే అభివృద్ధి అనేది జరుగుతది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నాన్ననేమో చాలా మంచిగా అన్ని బరువు బాధ్యతలు తెలుసు. ఎందుకంటే ఇక్కడ కొడుకు కూడా అన్ని అంటే మంచిగా వెల్ ఎడ్యుకేటెడ్. ప్రజలకి ఏ రకంగా టెక్నాలజీని ఇవ్వాలి, దాంతో పాటు మనం ఇక్కడ ఎలాంటి విషయాలపైన మనం చర్చించాలనే దానిపైన అయితే మంచిగా నేను హెల్ప్ చేస్తా అని చెప్పేసి నితిన్ చెప్తా ఉన్నాడు. నితిన్ తో ఖచ్చితంగా మనం మాట్లాడదాం. నమస్తే నితిన్. నమస్తే అన్న. నా పేరు నితిన్. నేను వెంగని సతీష్ కొడుకుని. సో నా గురించి వస్తే షార్ట్ స్వీట్గా, నేను బ్యాచిలర్స్ కంప్లీట్ చేసి గత 2-3 ఇయర్స్ నుంచి ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నా యాజ్ ఐటీ ఎంప్లాయ్. సో నాకు ఇప్పుడని కాదు, ఒక 3-4 ఇయర్స్ నుంచి అరే మన విలేజ్ చిన్నప్పుడు తిరిగిన అన్ని చేసిన. సో ఏంది అంటే ఖచ్చితంగా మార్చాలి. ఇప్పుడు ఇంకా మన విలేజ్ ఏదో పెద్ద విలేజ్ కాదు, డిస్ట్రిక్ట్ అనేది కాదు, చిన్న విలేజ్. కానీ విలేజ్ నుంచి కూడా మనం ఇంకా ఏం చేయొచ్చు, నాకేముంది, నా నుంచి నేను ఏం చెప్పగలుగుతా, నేనేం మార్చగలుగుతా, యూత్ని పిల్లల్ని ఏం మార్చగలుగుతా, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఈ సర్పంచ్ అని కాకుండా ముందు నుంచి ఎప్పుడో ఒక 2-3 ఇయర్స్ నుంచి అరే మనం ఇంకొక మెట్టు ఎక్కిన తర్వాత ఎప్పుడైతే నా మాట ఇంకొకటి వింటాడో అప్పుడు ఇవన్నీ చేద్దామని ఒక ప్లాన్ ఉండే. కానీ ఎప్పుడైతే నాన్నరే సర్పంచ్కి ఎందుకు పోటీ చేద్దాం అని ఇప్పటి నుంచి ఎందుకు చేయొద్దు అనేసరికి సరే ఎందుకు చేయొద్దు అని సరే చేద్దాం ఇప్పటి నుంచి చేద్దాం అని చెప్పేసి అప్పట్లోనే వచ్చేసిన ఇక్కడికి ఇంటికి. వచ్చిన తర్వాత సరే చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం అని చెప్పి ఒక్కొక్క ప్లాన్ చేసినాం. ఇప్పుడు నాన్న చెప్పిండు భద్రత గురించే కానీ, ఆడపిల్లల గురించే కానీ, మన రోడ్సే కానీ, డ్రైనేజే కానీ, సీసీ కెమెరా కానీ, అవన్నీ ఓకే, అవన్నీ ఖచ్చితంగా చేయాల్సిందే. ముఖ్యమైన ఖచ్చితంగా ఒక గ్రామంలో ఉండాల్సిన విషయాలు అవి కూడా ప్రజెంట్ లేవు. సరే ముందున్న వాళ్ళు చేశారు, చేసిన వాడికి చేశారు. మనకి ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయిపోయినాం. ఇప్పుడు 5 ఏళ్ళకి ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది, అప్డేట్ అవుతూనే ఉన్నాం. చేయొచ్చు, మనం ఇంకా ఎక్కువ చేయొచ్చు. సో ఇలాంటివి ఇంకా మంచి తీసుకొచ్చిన తర్వాత ఇదంతా ఓకే, సరే ఇవన్నీ ఉన్నాయి. తర్వాత యూత్ కి ఏమొస్తుంది ఇందులో నుంచి? ఏదో జస్ట్ బేసిక్ నీడ్స్. యూత్ కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు లేదు, ఒక అవగాహన ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్ అనేది వెల్ ఎడ్యుకేటెడ్ కాదు, ప్రతి ఒక్క పేరెంట్ సపోర్ట్ చేయలేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేయలేకపోతారు. ఎందుకంటే అందరు ఎవ్రీవన్ ఇస్ నాట్ ఫైనాన్షియల్లీ ఇది కదా. సో అందుకు మనం వాళ్ళకి ఒకటి మార్గం చూపిద్దామని చెప్పేసి ఇంకొకటి మన మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఉండాల్సిన స్కిల్ ఏంటి అంటే, సో మన విలేజ్ లో ఏం చేస్తున్నాం అంటే ఒక సెల్ఫ్ డెవలప్మెంట్ సెంటర్ రెడీ చేయబోతున్నాం. ఓకే, అది కూడా మన స్కూల్ దగ్గరే. ఆ సెల్ఫ్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఏదో నార్మల్ లైబ్రరీ ఏదో పోవడం కాదు, లైబ్రరీ అనేది ఖచ్చితంగా ఉంటది. సో ప్రతి ఒక్క పిల్లవాడికి ఎవరైతే వర్క్ చేసుకుంటున్నారో, ఎవరైతే చదువుకోవాలనుకున్నారో, నార్మల్ గా మన బీటెక్ స్టూడెంట్స్ ఇంటికి వస్తారు, ఇంటికాడ చదివే అవకాశం దొరకదు, అటు పోదాం ఇటు పోదాం, వాళ్ళకంటూ ఒక లైబ్రరీ చదువుకోవడానికి ఏదైనా చేయడానికి. అది కాకుండా సెల్ఫ్ డెవలప్మెంట్ సెంటర్. ఇప్పుడు ఎలా అంటే 10th అయిపోతుంది, 11th అయిపోతుంది, ఏం చేద్దాం, ఏం లేదు చేయడానికి. వాళ్ళకి ఏం తెలియట్లేదు, ఏం చేద్దాం, ఎక్కడ పోదాం, ఇంటర్ చేద్దామా, ఎంబీబీఎస్ తీసుకుందామా, డిఫెన్స్ సైడ్ పోదామా, ఒక అవగాహన లేదు వాళ్ళకి. ఎందుకు లేదు అంటే మన ఉన్న ఎన్వైరన్మెంట్ అలాంటిది. సో వాళ్ళకంటే ఇప్పుడు మనం చాలా ఎక్కువ ఇంకెవరు స్టార్ట్ చేస్తారు వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ సెంటర్ తీసుకురావడం జరిగింది. సో దాంట్లో ఎట్లా అంటే ఎవరైనా 10th అయిన తర్వాత, 12th అయిన తర్వాత, ఇంకా ఎవరైనా సరే, పిల్లలకి కానీ మహిళలే కానీ ఎవరైనా సరే, ఒక ఏజ్ 20 నుంచి 30 లోపు ఎవరున్నా సరే, వాళ్ళకంటూ ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన దగ్గరకు వస్తే, మన సెంటర్ దగ్గరకు వస్తే వాళ్ళకంటూ మనకు ఒక గైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ అనుమానం బట్టి వాళ్ళకి ఒక స్కిల్ నేర్పడం జరుగుతుంది. అన్ని ఇప్పుడు ఎట్లా అయితే అన్ని ఉచితమైపోయినాయి. చాలా మందికి తెలీదు. ఒక నేర్చుకోవాలంటే ఏదో ఒక క్లాసెస్ కి పోయి, ఒక హైదరాబాద్ పోయి, ఢిల్లీ పోయి నేర్చుకునే అవసరం లేదు. మొత్తం ఇంటర్నెట్ లో అన్ని ఇప్పుడు దొరికిపోతున్నాయి కదా, అన్ని ఫ్రీ కోర్సెస్ ఉంటున్నాయి. కానీ అవగాహన లేదు. వాళ్ళకి ఒక్కొక్క స్కిల్ నేర్పించుకుంటూ అన్ని చేసుకుంటూ వాళ్ళనంటూ ఒక తీసుకురావాలని చెప్పేసి ఒక స్కిల్ తీసుకొని వచ్చినాం. ఓకే, లైబ్రరీ కానీ ఇంకోటి మోడర్న్ గవర్నెన్స్ అంటే ఏదో చూపిద్దాం అని చెప్పేసి ఇది జరుగుతుంది. ఓకే. మీరు మ్యాథ్స్ ఇప్పుడు గ్రామంలో జరుగుతున్నటువంటి విషయాలపైన ఒక పట్టు ఉంది అని అర్థమైపోతుంది. సో దీంట్లో మీకు విద్యా వైద్యం గురించి మనం మాట్లాడుకునే టైంలో గవర్నమెంట్ స్కూల్ కూడా మీకు మీ రామచంద్రపల్లిలో ఉంది. సో స్కూల్ పరిస్థితి ఏ రకంగా ఉంది? సో అక్కడ అంతా బాగానే ఉందా అనే దాని గురించి ఏమన్నా చెప్తారా? స్కూల్ విషయం చూసుకుంటే జస్ట్ అక్కడ మీ స్కూల్ ఎంటర్ అవుతే ఫస్ట్ గేట్లే సరిగ్గా లేదు సార్. గేట్లు చూడండి, ఒక శుభ్రత చూడండి, చాలా మినిమం మెయింటెనెన్స్ అన్నమాట. ఒక ఎంతైతే చేయగలుగుతారో అంత లేనే లేదు అక్కడ. మీరు అక్కడ పోయి చూస్తే పిల్లలు ఎంత తక్కువ స్ట్రెంత్ అంటే, స్ట్రెంత్ ఎందుకు లేదు? గవర్నమెంట్ టీచర్స్, వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్. గవర్నమెంట్ టీచర్స్ అంటే వాళ్ళు ఏదో నార్మల్ ఏదో రిఫరెన్స్ తో వచ్చిన వాళ్ళు కాదు. ప్రతి ఒక్క గవర్నమెంట్ టీచర్ పెద్ద పెద్ద ఎగ్జామ్స్ క్లియర్ చేసి మరి వచ్చే వాళ్ళు ఉంటారు. దాని అర్థం ఏంటి? వాళ్ళు వెరీ మచ్ టాలెంటెడ్, బట్ టాలెంట్ కూడా యూజ్ చేయలేకపోతున్నారు. ఎందుకు? ప్రైవేట్ స్కూల్స్ ఏంటి, గవర్నమెంట్ స్కూల్ చాలా ప్రాపర్ గా విశాలంగా ఉంది మన పల్లెలో. సో అక్కడ చూసేసరికి ఒక స్ట్రెంతే లేదు, ఒక స్టూడెంట్స్ లేరు. ఐ గెస్ రఫ్లీ ఒక 50 మంది కూడా లేరని నా అంచనా. అంతా తెలియదు కానీ 50 మంది కూడా లేరని నా అంచనా. సో వాళ్ళకి ఏం చేయగలుగుతాం? మోస్ట్లీ వాళ్ళందరూ ఎట్లా అంటే మన కొంచెం బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్న వాళ్ళు ఎక్కువ గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు. సో ఒక ప్రాపర్ శిక్షణ అది చాలా తక్కువ ఉంది మన గవర్నమెంట్ స్కూల్లో. అది మనం ఖచ్చితంగా మార్చాలని ముంగడికి వస్తున్నాం ఇప్పుడు. సో నితిన్, నా నుంచి ఉన్నటువంటి లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రతి గ్రామంలో మేజర్ గా అవినీతి అనేది రాజ్యమెళ్తా ఉంది.
సో మనలాంటి యంగ్స్టర్స్ ఇప్పుడు మన ఫాదర్స్ కి మనం ఇట్లా సపోర్ట్ చేస్తూ ఏది మంచి ఏది చెడు అనేది మన తల్లిదండ్రులు మనకు చెప్తా ఉంటారు. కానీ మనం కూడా అక్కడక్కడ కొంత గైడ్ చేస్తే చాలా బాగుంటది. సో ఈ విషయం పైన అవినీతి నిర్మూలన చేసే విషయంగా ఏదైనా మీరు ఏమైనా సంకల్పం తీసుకున్నారా? అవినీతి నిర్మూలన ఎప్పుడొస్తది అంటే, సొంతంగా ఆలోచించినప్పుడు. మనం ఎందుకు తీసుకుంటున్నాం? తీసుకున్న తర్వాత ఏం జరగబోతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు నీకొక రూ. 2000 ఇస్తే, ఖచ్చితంగా 2000 4,000 ఎట్లా వసూలు చేయాలని ఆలోచిస్తాం. అదే 4,000 ఇంకో దగ్గర పెట్టాలని ఎందుకు ఆలోచిస్తాం? ఈ ఆలోచన ఎప్పుడైతే వస్తదో, అప్పుడే అవినీతి నిర్మూలన ఖచ్చితంగా తొలగిపోతది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మన పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లా అంటే, అది కొంచెం ఎక్కువ అడ్వాన్స్‌డ్ కాదు. ఇప్పుడు మనమేంట యూత్ వస్తున్నారు. ప్రతి ఒక్కడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. హ్మ్. ఇప్పుడు 2000 తీసుకుంటామంటే ఖచ్చితంగా 4000 తీసుకోవాల్సిందే దాని నుంచి. అది మీరు తెలుసుకోవాలి. మీ ఇంట్లో చెప్పాలి. అలాగే ఎడ్యుకేట్ చేయాలి. చేసినప్పుడే మొత్తం తొలగిపోతుందని నేను అనుకుంటున్నా. యాహ్! ఓకే. ఖచ్చితంగా సతీష్ అన్నతోని కూడా మనం మాట్లాడాల్సిన మాటలు, విషయాలు ఎన్నో ఉన్నాయి. సో ఇంకా మాట్లాడదాము. అన్న ఇక్కడ చాలా గ్రామాలలో నోటీస్ చేస్తే రైతన్నలు చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. సో గ్రామ సర్పంచ్ చేయవలసినటువంటి ముఖ్య పనులేంటి? దాంతో పాటు ఎవరైతే రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సకాలంలో ఏవైతే ఎరువులే కావచ్చు, లేకపోతే ఏవైతే ఉన్నాయో అవి రాక ఇబ్బంది పడతా ఉన్నారు. సో దీని గురించి రైతన్నల గురించి మీరేమైనా ఒక డిజైన్ ఏమైనా చేసుకొని పెట్టుకున్నారా మీ ప్లాన్‌లో? అవును. ఇది రైతులకు మా విలేజ్‌లో పెద్ద సమస్యగా ఉంది. గిడ్డంగి అనేది గోడౌన్. ఎరువులు తీసుకురావడానికి ప్రతి పక్క విలేజ్‌లకు వెళ్ళాల్సొస్తుంది. ఏ ఒక్క సంచి కావాలన్నా గానీ, యూరియా బస్తా కావాలన్నా గానీ, పాపం ఇంకా ఆడవాళ్ళు కూడా వర్క్ చేసుకుంటుండ్రు. వాళ్ళకు కూడా ట్రాన్స్‌పోర్ట్ తీసుకొచ్చి ఇబ్బందయితుంది. అలాంటి దానికి నేను గెలిచిన వెంటనే దాని గురించి గిడ్డంగి గురించి యాక్షన్ తీసుకొని అందుబాటులో ఎరువు ఉండేటట్లు చూసుకుంటాను. మళ్ళీ ఇగ రైతులను కష్టపడేది ఎందుకంటే నేను కష్టపడుతున్నా కదా! దాని గురించి ఆలోచించేది లేదు. హ్మ్. అది మెయిన్ సమస్యగా ఇప్పుడు మా విలేజ్‌లో ఉంది. అయితే ఇది ఇక్కడే గాకుండా ప్రతి విలేజ్‌లో ఎక్కడ ఉన్నా గాని వాళ్ళ సర్పంచ్‌గా ఇదుంటి మాత్రము ముందుకు తీసుకొస్తే బాగుంటది. ఎరువుల సమస్యననేది నేను ముందుకొస్తున్నా. ఎరువుల గురించి మాత్రం ముందుగా నేను తీసుకుంటా. గిడ్డంగి అనేది ఏర్పాటు చేసి సొసైటీ ద్వారా మనకు అందుబాటులో ఉండేటట్లు ఎరువులు తీసుకొస్తా అన్నట్లు నేను హామీ ఇస్తున్నా. అన్న ఈ రాజకీయ ప్రస్తావనలో సర్పంచ్ అభ్యర్థిగా మీరు పోటీ చేయడం జరుగుతా ఉంది. సో ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు ఈ సర్పంచ్ అభ్యర్థిగా మీరు నామినేషన్ ఇస్తారు? దీనికి ఎవరి తీసుకోవడం గాదు. మనకంటే ముందు మనం చిన్నప్పుడు చదువుకున్న ముచ్చట్లు మినిమమ్ అప్పుడు మనం ఏస్తుంటిమి. గీ త్యాగమూర్తులు గాని, మంచితనం గురించి తెలుసుకొని, మన కష్టం విలువ తెలిసినాం కాబట్టని, ఎవరిని ఆదర్శం అనేది లేదు. మంచి మనుషుల్ని ఆదర్శంగా తీసుకొని, మనల్ని చూసి ఇంకొక నలుగురు మారతారనే ఉద్దేశంతోటి ముందుకు రావడం జరిగింది. ఓకే. అంతే తప్ప ఎవలో చేస్తారని గాదు. మనమెందుకు జేయకూడదు? మనం జేస్తే మనల్ని చూసి ఇతరులు ఇంప్రెస్ తీసుకొని, మనల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు తీసుకురాలా అని ఆలోచించి ముందుకు రావడం జరిగింది. సో ఇప్పుడు గ్రామం గురించి నేను ఆల్రెడీ పూర్తిగా తిరగడం జరిగింది. హ్మ్. గ్రామము రామచంద్రపల్లి అంటే రామచంద్రపల్లి లాగానే ఉంది. సో మీరు పదవి బాధ్యత ఏదైతే తీసుకున్న తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఊరిని ఏ రకంగా తీర్చిదిద్దబోతా ఉన్నారు? ఊర్లో ఈ రోజు చూసిన స్థితి మీదికెళ్ళి గాని, ఇప్పుడు దాన్ని ఆలోచించుకుంటే అప్పుడే డ్రైనేజ్ సిస్టమే గావచ్చు, వీధి దీపాలే గావచ్చు, వాటర్ సప్లై గావచ్చు, ఇంకా ఏదైనా పిల్లలకు ఎడ్యుకేషన్ గావచ్చు, పిల్లలకు ఏదన్నా సదుపాయాలు ట్రాన్స్‌పోర్టేషన్ గావచ్చు, అలాంటివి ముందుకు తీసుకెళ్ళి నన్ను చూసి చేసిండ్రా అన్నట్లు ఒక ఆదర్శంగా తీసుకొని పక్క ఊరోళ్ళు కూడా ఆహా! పలానా ఊర్లో ఈ సర్పంచ్ ఇంత మంచి పేరు తీసుకొచ్చారని మా పల్లె అంటూ ఇంతవరకు పక్క విలేజ్‌లకు కూడా అంతగానం పాకిన టైం లేవు. అదే పేరు పక్క విలేజ్ కూడా అరే! రామచంద్రపల్లి రా అని ఒక పేరు తీసుకొచ్చి నిలబెట్టాలని యాహ్! ఓకే. అంటే ముందుకు రావడం ఆదర్శ గ్రామంగా మీరు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాం అనుకుంటున్నారు. తీర్చిదిద్దాము. నన్ను చూసి ఇంకొకళ్ళు మారాలని ఒక ఉద్దేశం, సంకల్పంతోటి ముందుకు రావడం సో జరిగింది. మీరు కాన్వాసింగ్ చేస్తా ఉన్నారు. ప్రచారం వెళ్తా ఉన్నారు. సో ప్రచారానికెళ్ళినప్పుడు డోర్ టు డోర్ మీరు తిరుగుతా ఉన్నారు. సో సతీష్ అన్న వస్తుండు అని చెప్పేసి అనుకునే టైంలో ప్రజలెవరైతే ఉన్నారో ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? వాళ్ళు నన్ను జూసి నేను వాళ్ళకి చెప్పేది ఒకటే. అమ్మా నాకొకసారి ఛాయిస్ ఇవ్వండి. నా మంచితనం నిరూపించుకుంటా. నాకు ఛాయిస్ ఇచ్చిర్రంటే నన్ను జూసి ఇంకా నలుగురు మారాలా అనే ఉద్దేశంతోటి రిక్వెస్ట్ అంటే చెప్తూ ఎళ్ళుతున్నా. వాళ్ళు కూడా సరే చిన్నా కరెక్టే నువ్వు జేసింది చాలా బాగుంది. నువ్వు ఎంతవరకు మీకు రాజకీయం అనుభవం లేకున్నా గాని మంచి చేస్తావని రిసీవ్ అంటే ఎట్లా వెల్కమ్ జెప్తూ ఉన్నారంటే, ఓకే నీకిచ్చి చూడొచ్చు. కష్టం అనేది మీ ఫాదర్ నుంచి మేము జూసినాం మిమ్మల్ని అన్నారు. అది నాకు అదే పెద్ద కొండంత అండలాగా ఫీల్ అవుతూ ముందుకెళ్తున్నా. ఓకే. సో ఈసారి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డబ్బు గెలుస్తుందా? లేకపోతే ధర్మం గెలుస్తుందా అంటే మీరేం చెప్తారు? అదిగా నేను మంచితనంతోటి ముందుకెళ్తున్నా కాబట్టని ప్రజలే నిర్ణయిస్తారు దానికి. నేను ఏం జేయబోయేది అనేది నేను చెప్పగలుగుతా గానీ, నిర్ణయం అనేది మా ఊరు ప్రజల పైనే ఉంటది. వాళ్ళు నా మంచితనాన్ని
గుర్తించి ముందు తీసుకెళ్తే నేను చేసి చూపించేందుకు ముందుకు వచ్చిన. అప్పటి వరకు ఇక వాళ్ళ తీర్పు మీదే ఆధారం ఉంటది. మంచితనం అనేది చాలా రోజులకు వెనుకబడిపోయింది. దాన్ని ముందుగా తీసుకొచ్చేసి చూపెట్టుకుంటే నన్ను చూసి ఇంకోళ్ళు ముందుకొస్తారన్నట్లు ఆదర్శం తీసుకొని ఆదర్శమైన రాంచనపల్లిగా తీర్చిదిద్దామని నా ఆలోచనతోటి ముందుకు రావడం జరిగింది. సో ఫైనల్ గా మీ గ్రామస్తులు అందరూ కూడా ఈ వీడియో చూస్తున్నారు. సో వాళ్ళకి మీ ఓటు ఏదైతే అమూల్యమైనటువంటి ఓటు ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా మీరు వాళ్ళకి అభ్యర్థిస్తారు? అందరికీ నమస్కారము. నేను మళ్ళా ఏం చెప్పేది లేదు. అందరికీ ఇంటింటికి తిరుగుతూ నా మంచితనం గురించి చెప్తున్నాను. దయచేసి నా మంచితనాన్ని గుర్తుంచుకోరి. మా ఫ్యామిలీ మెంబర్‌ను గాని, ముందు గాని ఎలా ఉందో అలాగనే మంచి పేరు తీసుకొచ్చుకొని మీ అందరి ముందు మంచి ఆదర్శమైన ఊరుగా తీర్చిదిద్దుతానని మళ్ళొకసారి మీకు మాట ఇస్తున్నాను. నా మాటను విన్నవించి మంచి నాకు ఓటేసి గెలిపించిర్రనుకో, నేను ఎప్పుడు మీ ఆశీర్వాదాలతోటి ముందుకెళ్తా. నన్ను చూసి ఇంకా ముందుకు వెళ్ళాలా యువత, అరే మంచిగా ఉందిరా ఇతను చేసిందన్నట్లు అని పేరు తీసుకురావడానికి ముందుకొస్తున్నా. అదే నన్ను ఆదర్శించి ఓటేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు. ఖచ్చితంగా అన్న, మా తేజస్వి మీడియా తరపున మీకు కూడా ఆల్ ది బెస్ట్.